సో మీరు ఇప్పుడు ఇది చేస్తుంది జామ్దాని సార్. జామ్దాని. జామ్దాని వరకే ఇది. జామ్దాని వరకు ఆల్ ఓవర్ అండి. ఆల్ ఓవర్ ఇది. ఆల్ ఓవర్ అంటే చీరంతా వరకు వచ్చేదని ఆల్ ఓవర్ వస్తుంటాం. మీకు ఇది ఒక చీర తయారయ్యేదానికి నెల 15 రోజులు పడుతుందండి. నెలన్నర పడుతుంది. అవునండి. అంటే డైలీ ఎంతసేపు వర్క్ చేస్తారు? మేము ఉదయం 5 o'clock వెళ్తామండి. నైట్ 9 దాకా ఉంటే 7 inches అవుతుందండి. అబ్బా, అంత మించి అవుతుందండి. అంత మించి చేయలేం కూడా. అంత ఓపిక ఉండదండి. అదేలేండి. చేయడానికి ఓపిక ఉండాలి. అవును, ఆనికి ఉండాలండి మెయిన్. ఆనికి లేకపోతే వర్క్ అసలు చేయలేరు. ఇది నెలన్నర పడుతుందా? పడుతుంది సార్. సో మీరు నేర్చి షాప్ వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు మెటీరియల్ అన్ని ఇస్తారండి. అవును, రా మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తారు. ఓకే. వాళ్ళు ఇస్తే మనం డిజైన్ కూడా మనకి గ్రాఫైట్ మీద ఇస్తారండి. గ్రాఫైట్ మీద ఈ డిజైన్. ఆ డిజైన్ బట్టి మనం ఇది తయారు చేసుకుంటాం ఇక్కడ. అవునండి. ఈ లైనింగ్ అంతా తయారు చేసుకుంటాం. తయారు చేసి దీనికి లింక్ పెట్టుకుంటాం ఇలా దారాలు. ఓకే. అంటే దీనికి లెక్క ఉంటుందండి. అంటే కవ్వు అంటే 2 పోగులు. 2 పోగులకి ఒక ఓడి కడతామండి అలాగా. ఓకే. ఒక ఓడి కడితే మనకి డిజైన్ వేసినప్పుడల్లా కూడా పట్టీలు వేస్తాయండి. పట్టీలు వేస్తుంది. లెగన్ డిజైన్ అంతా ఖాళీ వస్తుంది. ఓకే. ఈ ఖాళీ వచ్చిందంతా మామూలుగా ప్లైన్ వచ్చేస్తుందండి. ఈ డిజైన్ వేసిన దానికి ఫ్లవర్ కి థ్రెడ్, అదే కొమ్మలకి గోల్డ్ జరీ, అదే ఇంకో ఫ్లవర్ వస్తుందండి. ఫ్లవర్. అవును. ఈ ఫ్లవర్ కి ఒక రకం అలాగే మనం కలర్స్ నప్పించుకొని చేసుకుంటూ వెళ్తామండి. ఓకే. మనం ఎంత అందంగా కలర్స్ వేయించుకుంటూ వెళ్తే అంత అందంగా వస్తుందండి చీర. ఈ డిజైన్ మాత్రం ఈ చీరలో ఫిట్ అయిపోయి ఉంటుందండి. ఇది ఊడమన్నా ఊడదు. చీర సిరిగిపోయినా కూడా డిజైన్ ఊడదండి. అంత కరెక్ట్ గా ఉంటది. అంత లైట్ వెయిట్ ఉంటది కానీ చాలా అందంగా వస్తుందండి. ఓకే. చాలా బాగుంటుంది. జామ్దాని అంటే పెద్ద ఫేమస్ అండి ఇక్కడ. అంతే. ఉప్పాడ జామ్దానికి ఫేమస్ అండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు జామ్దాని నేయగలిగే కార్మికులు? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడైతే ఈ కూలి గట్టిగా మజూరులు అయ్యి బయట పనులకు వెళ్ళిపోతున్నారు చాలా మంది మొత్తం. ఇక్కడ మాకు ఇంకేముందంటే ఈ బందప్ప ఇంకేం చేయలేవు సార్. ఓకే. ఇంకా మా మిస్సెస్ నేను చేస్తామండి. నాకు కూడా సరిపోక నేను కూడా షాప్ లోకి వెళ్ళిపోతున్నానండి. మళ్ళీ ఇది ఇక్కడ తీసుకుంటానండి. అక్కడ పని చేస్తారు, ఇక్కడ చేస్తారు. చేస్తానండి. సో అంటే ప్రతిసారి మీరు ఇప్పుడు మార్చాల్సిందేనా? ప్రతి మీకు 6 గజాల డిజైన్ ఇలాగే తీయాలి మొత్తం. అందుకే లేట్ అయిపోతుంది బాగా. సో ఇప్పుడు మీరు ఎన్ని పోగులు బట్టి లేపుతున్నారు పైకి? డిజైన్ లేస్తుందండి. పట్టిలు అయితే డిజైన్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే. ఈ డిజైన్ కి మనం జరీ అయితే జరీ, థ్రెడ్ అయితే థ్రెడ్, వైట్ జరీ అయితే వైట్ జరీ. ఓకే. మనం డిజైన్ పెట్టి మనం హ్యాండ్ సెట్ పెట్టి ఉంటదండి. దాన్ని పెట్టి చేసుకుని వెళ్ళడమేండి. అంతే. చేతితో అల్లడమే. చేతితో చేయడమే ఇది. ఇదంతా కూడా ఎలా చేయడమే. మిషన్ గట్ట ఏం ఉపయోగం కావదు. మిషన్ మీద కూడా రాదండి ఇది. సో మీరు ఇప్పుడు ఇటు అనగానే అది వచ్చి వెనకకి వచ్చేస్తుంది. అది దారం నడుస్తుంది అటు ఇటు. ఇది వెఫ్ట్ అంటాం. వెఫ్ట్. ఇది వార్పు. నిలువున్నది వార్పు ఉన్నది వెఫ్ట్. ఓకే. రెండు కూడా ప్యూర్ పట్టండి. సో మీరు ప్రతిసారి ఇది పైకి లేపుతున్నారు. లేపితే ఇక్కడ అవి లేస్తున్నాయి. మీకు తాడుగా జరిపిపోతే ఇక్కడ డిజైన్ వస్తుందండి. ఓకే. డిజైన్ అలా మారుతూ ఉంటది. దాన్ని పెట్టి మనం చేయడం అండి ఇక్కడ. అంతే. ఈ పట్టీలు వేసిన తర్వాత ఈ పట్టీలు వేసిన మళ్ళీ వీటిని అల్లుకుంటారు మీరు. దాటి కింద నుంచి తీస్తారు. ఈ పక్కన ఇంకో వేరే పట్టీలు వేస్తాయండి. వేసినప్పుడు దానికి ఏమి గోల్డ్ ఒక్కాల, సిల్వర్ ఒక్కాల, నెట్ ఒక్కాల అన్న ఒక మైండ్ సెట్ లో మాకు ఉంటదండి. డిజైన్ చూసుకుంటాం మేము ముందు. ఓకే. దాన్ని బట్టి మేము అలాగే అర్థంగా తీసుకెళ్ళిపోతామండి. అంతే. ఈ వర్క్ అయితే మాత్రం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలండి. అంతే. మధ్యలో 10th క్లాస్ చదివాక ఇంటర్మీడియట్ చదివాక చేస్తారు రాదు. వర్క్ ఒకవేళ వచ్చినా చేయలేరు. అంటే వాళ్ళకి అంత వర్క్ ఉండదు కదండి. మాకంటే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరు నేస్తున్న చీర ఎంత ఎన్ని రోజులు పడుతుంది? ఇది 35 రోజులు 40 రోజులు పడుతుందండి. 35-40 రోజులు పడుతుందండి. ఓకే. ఇది మా పిల్లలు కాబట్టి నేర్పలేదండి. నేర్పలే మీరు? ఎందుకని అంటే దీనివల్ల మీరు సంపాదించినట్టు ఏం లేదు సార్. మనం ఏదో అలాగే వెళ్ళిపోతుంది తప్ప. అంతే. ఒక 10,000 సంపాదించి నిల్వ చేసుకున్నాం అన్నది ఏముండదు. మాకు లేకపోతే అలా వెళ్ళిపోతుంది అంతే అండి. మా పిల్లలకి నేర్పలేదండి. వాళ్ళు ఏదో చదువుకున్నారు. చదువుకుని అమ్మాయిలు అదేలేండి మ్యారేజ్ చేస్తామండి. మీ పాపది? జాబ్ చేసుకుంటున్నాడు. సో మళ్ళీ మీరు చేనేత కార్మికునికి ఇవ్వలే? లేదండి.
ఎందుకంటే మనం ఇందులో ఏదో సంపాదించగలిగితే వాళ్ళకి నేర్పచ్చండి. ఓకే. ఇప్పుడు మాకు ఉన్నంత ఓపిక వాళ్ళకి ఉండదండి. ఉండదు. ఈ తర్వాత మా తర్వాత ఇంకేది ఇక్కడ ఆగిపోద్దండి. అంతేనా? ఇంకెవరు చేసుకోలేదు. మరి ఇప్పుడు జామ్దాని వరకు ఆగిపోతుంది కదా అలాంటప్పుడు? అయిపోయి కొన్నాళ్ళకి అయిపోతారు. ఉండదండి. పడిచారంటే మీకు కనపడదు. అంతేనా? మిషన్ల మీద వచ్చినవి మాత్రం ఉంటాయి. ఉంటాయి అంతే. పవర్ లూమ్ మీకు మిగులుతాయి అంతే. పవర్ లూమ్స్ మనం ఎప్పుడేదో పూర్వకాలం పేపర్లో మీడియాలో చూస్తుంటాం. ఎప్పుడో అలా ఉండేది. అవును. ఈ ఉప్పాటి పరిశ్రమ కూడా కొన్నాళ్ళకి అలాగే అయిపోతుంది. అంతేనా? జామ్దాని వర్క్. సో మీకు ఇప్పుడు ఈ చీర మొత్తం మీరు నెలన్నర వేస్తారు కదా? మెటీరియల్ మాస్టర్ వీవర్ది. మీకు ఎంత ఇస్తారు? 12,000 ఇస్తారు. 12,000 నెలన్నరకు అంటే ఇద్దరు మనుషులకు? ఓకే. కానీ చాలా తక్కువ కదా మరి అది? తప్పదండి. మనం వేరే పని చేయలేం కదా. పని తప్ప వేరే చేయలేం. మనం ఎండలోకి వెళ్ళా పని చేయలేం. అలాగని బయట పని లేదు చేయలేమండి. ఓకే. ఉన్నంతలో అలా సరిపెట్టుకుని చేయడమేనండి. అంటే మీరు ఎక్కువ పట్టే చేస్తారా కాటన్ కూడా చేస్తారా? ఫస్ట్లో కాటన్ చేసేవాళ్ళు అండి. తర్వాత పట్టు వచ్చింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ పట్టు చేస్తాను. పట్టు పోయింది అనుకోండి మళ్ళీ కాటన్ లోకి వచ్చేస్తాను. అంతే. కానీ కాటన్ చీరకు అంత ఇవ్వరు కదా? కాటన్ చీరకు అంత ఎవరండి. కాటన్ చీర అనేదానికి అప్పుడు ఏమవుతుందంటే దీని మీద లేట్ అవుతుందండి పని. కానీ కాటన్ లేట్ అవుతుంది, ఇంకా లేట్ అవుద్ది. ఎందుకంటే కాటన్ మీద వర్క్ చేయలేవండి. ఓకే. రాదు కూడా వస్తుంది. అయితే మనకి ఇలా బల్ల ఎత్తడం వల్ల పట్టి లేసిందండి ఇది పోకు సాగుతుంది కాబట్టి సాగదండి తెగిపోతుంటది. ఓహో, తెగిపోద్ది. దానికి కొంచెం పనివడతాను ఉండాలండి. ఆ పనివడతాను అంటే ఆ టెక్నిక్ ఉంటుంది. అవును. ఆ టెక్నిక్ ప్రకారంగా చేసుకెళ్తే చీర నెయ్యగలుగుతాడు. మనం పువ్వులు తెగిపోతున్నాయి అనుకోండి చేయలేడు. అంతే. చిరాకు వచ్చేసి లేచిపోతుంటాడు. ఎవరైతే ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చిందో మనకి బయట పని పోదాం. అవును. రోజుకి 1000 రూపాయలు 700 వస్తుంది. ఓకే. అని భయం చేస్తారంటే చాలా మంది అలా పోయినాడు అండి. ఈవేళ తాగిపల్లిలోకి హోటల్లోకి టౌన్ వెళ్ళి అపార్ట్మెంట్లో. ఓకే. సో మీరు ఇప్పుడు అట్లా అనడం వల్ల మొత్తం ఇప్పుడు థ్రెడ్ టైట్ అవుతుంది అంతేనా? టైట్ లేస్తుంది పట్టు ఇక్కడ. మనం ఇది ఎత్తడంతో ఇక్కడ పట్టు లేస్తుంది. లేచింది నేను అనేది. మీరు ఇప్పుడు ఇది కొడుతున్నారు కదా, ఇది వెనకకు వచ్చేస్తున్నాయి అన్ని ఒక దగ్గరికి వస్తున్నాయి. మీరు లూజ్గా పెడుతున్నారు, అది ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఈ జామ్దాని వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉప్పాడలో? అంటే ఉప్పాడ చుట్టుపక్కల వరకు అయితే చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా అయితే ఒక 50 మొక్క ఉంటుంది ఉప్పాడ. అంతే. మట్టికి ఉప్పాడ అంటే ఊరేం లేదండి సార్. అవునులేండి. పాత ఊరంతా సముద్రంలో పోయింది. సముద్రంలో పోయిందా? సముద్రంలో పోయింది. మేము అక్కడ ఉండిపోయామండి ఫస్ట్ లో. ముందుకు వచ్చేసింది సముద్రం. సముద్రం ముందుకు వచ్చేసి మా పాత ఇల్లు కూడా సముద్రంలో పోయినాయి. ఓ. ఇంకా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు స్థలాలండి. మీరు ఇక్కడే పుట్టారా? మేము ఇక్కడే పుట్టామండి. ఈ స్థలాలు 75లో ఇచ్చారండి కాంగ్రెస్ గవర్నమెంట్. ఓహో. ఈ ఎన్టీ రామారావు గవర్నమెంట్లో కట్టడం ప్రారంభించారండి ఇల్లు అండి. 83లో ప్రారంభిస్తే 86 ఓపెనింగ్ అయ్యాయండి. 86లో ఓపెన్ అయ్యాయి. మామూలు పెంకుటిల్లు అండి అప్పుడు. పెంకుటిల్లే. అప్పుడు దాని తర్వాత అలా డెవలప్ అయ్యి ఒక్కొక్కరు డాబాలు వేసుకోవడం. ఓకే. అవి కొంతమంది అలా ఉండిపోయారు. పెట్టండి ఇంకా పిల్లలు ఏదైతే కలిసి అనుకోండి పని కలిసి వస్తే డబ్బులు వస్తాయి. దాన్ని అలా జాగ్రత్త పెట్టుకుని బిల్డింగ్ వేసుకోవడం అని లేదా షెడ్ వేసుకోవడం అని. మీరు ఇప్పుడు ఇదంతా చేయాలంటే కొన్ని వేల సార్లు మీరు సాయంత్రం చేస్తూనే ఉండాలి. ఏ ఆప్షన్ లేదండి. ఓకే. చేయడండి. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? ఇంతకుముందు పెన్షన్ సపోర్ట్ అంటే వరకు వైఎస్ఆర్ దాంట్లోనే 24,000 వేసేవారండి. 24,000 సంవత్సరానికి. ఏది జగన్ గవర్నమెంట్లో? జగన్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది కూడా ఆయన. అప్పుడు ఓకే. కార్మికులు 24,000, మళ్ళీ 50 లోపు అందుకే చేయొద్దని 18,750 ఇచ్చేవారండి. బాగానే ఉండేదండి. బాగానే ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక తీసేరండి పథకాలు. లేదు అది. మళ్ళీ ఇప్పుడు ఏముందంటే మొన్న ఏదో ప్రకటించారు 25,000 ఇస్తాం చేనేత కార్మికులకి అన్నారు తప్ప ఇంకా అమల్లోకి రాలేదు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారే కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎవరు అడగలేదా మళ్ళీ దీని గురించి? ఆయన కనపడుతూ అడుగుతామండి. ఆయన ఎక్కడ ఉంటే మనకు ఎలా తెలుస్తుంది? నియోజకవర్గంలోకి వచ్చి ఏదో ఒక రోజు ఎక్కడ మీటింగ్ చేసి మీ బాధ ఏంటి, మీ సమస్యలు ఏంటి అని అడిగితే అవునవును వెళ్ళి చెప్పడం లేకపోతే కాగితం పోరు ఎవరో తెలుస్తుంది. ఆయన బాధకి అవుతుందండి కదా.
అదే అదే అందులో వచ్చినా మనలతో మాట్లాడడానికి ఉండదండి, అదే అదే పెద్ద నాయకులు ఉండాలి తప్ప. సో ఈ మగ్గము ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? ఇదండి ఇంచుమించు నాకు తెలిసింది, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు అండి, ఇంచుమించు 50 సంవత్సరాలు పెట్టి ఉందండి మొత్తం. ఇది ఈ మగ్గం ఫస్ట్ మా అమ్మగారు చేసేవారండి దీని మీద. దీని మీద మా అమ్మగారు చేసేవారు, మా నాన్నగారు చేసేవారు. మా నాన్నగారు కాలం చేసాక మా అమ్మగారు కొన్నాళ్ళు చేశారు. మా అమ్మగారు కాలం చేశారు. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నానండి. ఇది మీ తర్వాత ఈ మగ్గం ఏం కావాలి? నా తర్వాత ఇంకంతే అలా ఉండిపోతాండి, గుర్తుగా ఉండిపోవడమే, జ్ఞాపకార్థంగా ఉంచేసుకోవడం, లేదంటే ఎవరికైనా ఇచ్చేయడం జరుగుతుంది అంతే. సో ఈ రోజుల్లో మనం ఇదే అంటే ఇది టేకా ఇదంతా? ఇదండి ఇదంతా టేకా? టేక్ కాదులేండి, కాదా? అది మామూలు. ఎంత తయారవుతుంది ఈ మగ్గం? మగ్గము కావడానికి ఎంత ఎంత ఖర్చు పడుతుంది? ఇప్పుడు మగ్గం ఖర్చు అవ్వాలంటే 50,000 అవుతుంది. 50,000 అవుతుంది. 50,000 ఇలా చేసుకోవాలంటే 50,000. చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పటికి? ఉన్నారండి, చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా కార్పెంటర్ బ్రహ్మం చేస్తాడండి, కార్పెంటర్ చేస్తారు. మన ఐడియా ఇస్తే ఐడియా ప్రకారం వాళ్ళు చేస్తారండి. ఓకే, మొక్కలు గోధుమ మొక్కలు నేసారు మీరు కూడా? మా పెద్దవాళ్ళు నేసారు, నేను నేసానండి. ఓహో, వాజ్పేయి గారు వచ్చాక స్టీమ్ అవడంతో అవును మనకి ఇలా స్టాండ్ మొక్కలు అమ్ముకోవాలి. ఇప్పుడు దీనివల్ల చాలా సేఫ్టీ అండి, ఇది దీనివల్ల కాళ్ళకి గాలి తగులుతుంది. అవును, సో గుంత మగ్గాల కంటే ఇది బెటర్. ఇది బెటర్ అండి. కూడా బాగుంటుందండి. ఓకే, కింద గోతుల్లో కూడా మన తొక్కుని చూసారా, గోతులు ఉండేవి. మన గోతులు అంటే ఇలా నేల మీద కూర్చొని ఇలా నేల మీద పొయ్యి తీసి అందులో ఉండి, అవును, మన గోతులో కూర్చోడం తొక్కడం ఇలా అంతే. అలా అవును, అది వర్షాకాలం ఇబ్బంది అండి, నీళ్ళు ఊరిపోతాయండి. నీళ్ళు ఊరిపోతే మొక్కలకి ఎలా కుదురుతాయి. అవును.